ఏంటి వదిన గారు ఫోన్ చేస్తున్నారు? హలో వదిన గారు, బాగున్నారా అండి? ఏంటి అంత పని చేసిందా? దానితో నేను మాట్లాడతాను, దాని తరపున క్షమించమని నేను అడుగుతున్నాను వదిన గారు, క్షమించండి. సోనా, సోనా. ఏంటత్తయ్య? జాను వాళ్ళ అత్తయ్య మామయ్యని వృద్ధాశ్రమంలో వేసిందంట. ఏమంటున్నారు అత్తయ్య? నిజమే సోనా, వాళ్ళ అత్తయ్య గారు ఫోన్ చేసి చెప్పారు. అసలు రాను రాను దీని బుద్ధి ఎటుపోతుందో అర్థం కావట్లేదు. దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పి వాళ్ళ అత్తయ్య మావయ్యని ఇంటికి తెచ్చుకునేలా చేయాలి. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అత్తయ్య, నేను చెప్పినట్టు మీరు చెయ్యండి. అమ్మా అమ్మా. రాజాను, బాగున్నావా? సూపర్గా ఉన్నానమ్మా, చాలా సంతోషంగా ఉన్నాను. ఇదిగోండి మీ బ్యాగ్, ఇక మీరు బయలుదేరండి. అమ్మా, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును జాను. ఎక్కడికి వెళ్తున్నావు? మీ అన్న వదిన నన్ను వృద్ధాశ్రమం పంపుతున్నారు. ఏంటి ఏంటి వదిన అమ్మ చెప్పేది? అమ్మను వృద్ధాశ్రమంకి పంపడం ఏంటి? మీకు అమ్మను చూసుకోవడం కూడా అంత కష్టంగా ఉందా? అవును, మీ అమ్మని చూసుకోవడము మా వల్ల కావట్లేదు. అయినా నాకు నా భర్తకు మధ్యలో ఆమెందుకు అడ్డు, అందుకే వృద్ధాశ్రమంలో వేస్తున్నాను. అక్కడైతే కృష్ణ రామ అని ఒక మూలకు పడుంటుంది. ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నావు? అమ్మ నన్ను అన్నయ్యని ఎంత కష్టపడి పెంచిందో తెలుసా? అయినా కొడుకు కోడలుగా అమ్మని చూసుకోవడం మీ బాధ్యత. ఈ వయసులో అమ్మకి సేవలు చేయడం మీ బాధ్యత. అవునా జాను, మరి నువ్వెందుకు మీ అత్తయ్యని మామయ్యని వృద్ధాశ్రమంలో వేశావు? మీకెలా తెలిసింది? మీ అత్తయ్య ఫోన్ చేసి నాకు అంతా చెప్పింది. నేను నిన్ను ఇలా పెంచలేదు కదా, ఎందుకే నీకు ఇలాంటి పాడుబుద్ధి పుట్టింది? మీ వదినకు బుద్ధి చెప్తున్నావు, మరి నీ బుద్ధి ఎట్టిపోయింది? నీ అత్త మామలను చూసుకోవడం కోడలుగా నీ బాధ్యత కాదా? నీ తల్లి మాత్రమే మిమ్మల్ని కష్టపడి పెంచిందా? మీ అత్తయ్య మామయ్య కూడా మీ ఆయన్ని ఎంతో కష్టపడి పెంచుంటారు కదా. అసలు వాళ్ళే లేకపోతే నీకు నీ భర్త ఎక్కడి నుండి వచ్చిండు? అందరూ కలిసి ఉంటేనే ఒక కుటుంబము. అయినా భార్యాభర్త ఇద్దరే ఉంటే సుఖాల కంటే కష్టాలే ఎక్కువ. ఆ కష్టాలేంటో అత్తయ్య మామయ్య లేని వాళ్ళని అడుగు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఎప్పుడు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని అనుకుంటారు, కానీ అందరు కలిసి ఉంటేనే కలదు సుఖం అని తెలుసుకోండి. మరి వదిన నిన్ను? అదేం లేదు జాను, నేను అత్తయ్య మీకు అర్థమయ్యేలా చెప్పాలని ఈ నాటకం ఆడాము. సారీ అమ్మా, నేను ఇప్పుడే వెళ్ళి మా అత్తయ్యని మామయ్యని ఇంటికి తీసుకొస్తాను. తొందరగా వెళ్ళి ఆ పనేదో చెయ్యి.